బిగ్ బాస్ 9 లో కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన కళ్యాణ్ పడాల సీజన్ విన్నర్ గా నిలిచాడు. చివరి వరకు తనుజ కళ్యాణ్ మధ్య నెక్ టు నెక్ పోటీ అయితే నడిచింది. కానీ ఎట్టకేలకు చాలా చిన్న తేడాతోనే కళ్యాణ్ విన్నర్ అయ్యాడు. తనుజ రన్నర్ అప్ గా నిలిచింది. మొదటి 3 వారాలు కళ్యాణ్ అంటే పెద్దగా ఎవరికీ తెలియదు. సామాన్యుడిగా హౌస్ లోకి అడుగుపెట్టిన తొలి కామనర్ కళ్యాణే. ఆర్మీ మ్యాన్ అని తప్ప అతడి గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. హైప్ కూడా లేదు. కానీ 3వ వారంలో ప్రియా ఎలిమినేట్ అయిన తర్వాత కళ్యాణ్ అసలు ఆట మొదలైంది అని చెప్పొచ్చు. ఆ వారం నుంచి వరుసగా ప్రతి వీక్ కూడా కళ్యాణ్ గ్రాఫ్ అనేది పెరుగుతూనే వచ్చింది. చివరికి ఫ్యామిలీ వీక్ టైంలో కళ్యాణ్ విన్నర్ రేస్ లోకి వచ్చేసిండు అని అనుకోవచ్చు. అదే ఊపులో చివరి కెప్టెన్, ఫస్ట్ ఫైనలిస్ట్ గా నిలిచిన కళ్యాణ్ పడాల రికార్డ్ కొట్టాడు. ఇప్పుడు బిగ్ బాస్ 9 విన్నర్ అయి ఆడియన్స్ చేత జై జవాన్ అనిపించుకున్నాడు. బిగ్ బాస్ 9 కోసం ఎప్పుడూ లేనట్లుగా ఈసారి కామనర్ల కోసం అగ్ని పరీక్ష పేరుతో ముందస్తు షో ఒకటి నిర్వహించారు. వచ్చిన వేలాది అప్లికేషన్స్ నుంచి ఫిల్టర్ చేసి 15 మందితో అగ్ని పరీక్ష షోని నిర్వహించారు. అలా అగ్ని పరీక్షలో నిలిచిన వారిలో కళ్యాణ్ ఒకడు. సిఆర్పిఎఫ్ జవాన్ అయిన కళ్యాణ్ కు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే చాలా పిచ్చి. అయితే ఇష్టానికి వ్యతిరేకంగా ప్రొటెక్షన్ ఫోర్స్ ఉద్యోగం ఎంచుకున్నాడు. ఎందుకంటే ఇంట్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా వచ్చిన అవకాశాన్ని కాదు అనలేక సిఆర్పిఎఫ్ లో జాయిన్ అయినట్లు కళ్యాణే చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష గురించి తెలిసి అప్లై చేసి మొత్తానికైతే సెలెక్ట్ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాడు. తన నిజాయితీ, ఆట తీరుతో లక్షలాది మందికి దగ్గరయ్యాడు. వారి ఓట్లను గెలుచుకున్నాడు. విజయం సాధించాడు. 20 లక్షల బ్రీఫ్ కేసును వద్దు అనుకుని చివరి వరకు విజయంపై నమ్మకంతో ఉన్నాడు. 35 లక్షల ప్రైజ్ మనీ, కప్ని అందుకున్నాడు. దాంతోపాటు ఒక కార్, మరో 5 లక్షల ఓచర్ని కూడా అందించారు. ఇక 3వ స్థానంలో నిలిచిన డిమాన్ పవన్ 15 లక్షల బ్రీఫ్ కేసుతో బయటకొచ్చాడు. ఇమాన్యుయల్ 4వ స్థానంలో, సంజన 5వ స్థానంలో నిలిచారు.